అందరికీ నమస్కారం అండి. ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం 18వ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మసంతృప్తి పొందిన మహాత్ముని మరొక గొప్ప లక్షణాన్ని మనకు వివరిస్తున్నారు. గత శ్లోకంలో ఆత్మలోనే ఆనందాన్ని పొందే వ్యక్తి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఎందుకు ప్రత్యేకమైనవాడో శ్రీకృష్ణుడు మరింత వివరంగా చెబుతున్నారు. శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నారు: నైవ తస్య కృతేనార్థో నా కృతే నేహ కచ్చన నా చాస్య సర్వభూతేషు కచ్చిదర్ధవ్యపాశ్రయః. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి తన ఆనందం కోసం బయటి ప్రపంచంపై ఆధారపడడు. అతనికి ఏదైనా పొందాలనే ఆత్రం ఉండదు, ఏదైనా కోల్పోతాననే భయం కూడా ఉండదు. ఫ్రెండ్స్, సాధారణంగా మన ఆనందం చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. మనం అనుకున్న పని జరిగితే సంతోషం, జరగకపోతే బాధ, ఎవరో పొగిడితే ఆనందం, విమర్శిస్తే నిరాశ. అంటే మన మనశ్శాంతి ఇతరుల చేతుల్లో ఉన్నట్లవుతుంది. కానీ గీతలో చెప్పబడిన ఆత్మజ్ఞాని అలాంటివాడు కాదు. అతని ఆనందానికి కారణం భౌతిక పరిస్థితులు కావు. అతని ఆనందానికి మూలం భగవంతునితో ఉన్న అనుబంధం. ఒక దీపం వెలుగుతుంటే బయట చీకటి ఉన్నా దాని వెలుగు తగ్గదు. అలాగే భగవంతుని స్మరణలో స్థిరంగా ఉన్న వ్యక్తి జీవితంలో పరిస్థితులు మారినా అంతరంగ శాంతిని కోల్పోడు. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. మనం ప్రపంచంలో జీవించాలి, కర్తవ్యాలు చేయాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. కానీ మన ఆనందాన్ని కేవలం బాహ్య పరిస్థితులపై ఆధారపరచకూడదు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలామంది ఇది వస్తే నేను సంతోషంగా ఉంటాను అని అనుకుంటారు. అది వచ్చిన తరువాత ఇంకేదో కావాలి అనిపిస్తుంది. కోరికలు అంతం కావు. కానీ భగవంతుని భక్తి మనకు వేరే మార్గాన్ని చూపుతుంది. నాకు లభించినదంతా శ్రీకృష్ణుని కృప అనే భావం వచ్చినప్పుడు అసంతృప్తి తగ్గుతుంది, కృతజ్ఞత పెరుగుతుంది. ఈ శ్లోకంలోని మహాత్ముడు సోమరిపోతు కాదు. అతను కర్తవ్యాన్ని వదిలేసినవాడు కాదు. అతను తన ఆనందం కోసం కర్తవ్యాన్ని చేయడు, భగవంతుని సంతోషం కోసం చేస్తాడు. అదే గొప్ప తేడా. మనం కూడా ఈ మార్గంలో నడవాలి. నేడు పూర్తిగా ఆ స్థితికి చేరకపోయినా ప్రతిరోజు కొంచెం కొంచెంగా భగవంతుని వైపు అడుగులు వేయాలి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి, భగవద్గీతను చదవాలి, ప్రసాదాన్ని స్వీకరించాలి, సత్సంగం చేయాలి. అప్పుడు క్రమంగా మన హృదయంలో నిజమైన సంతృప్తి పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ శ్లోకం మనకు చెబుతున్న సందేశం చాలా అందమైనది. ప్రపంచం మారుతూ ఉంటుంది, పరిస్థితులు మారుతూ ఉంటాయి. కానీ భగవంతునితో ఉన్న సంబంధం శాశ్వతమైనది. ఆ సంబంధంలో ఆనందాన్ని కనుగొన్న వ్యక్తి నిజమైన ధనవంతుడు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, భగవంతునిపై ఆధారపడిన హృదయం ప్రపంచంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ. భగవద్గీత 3వ అధ్యాయం 18వ శ్లోకం సంపూర్ణం. శుభమస్తు.